చూస్తున్నారు అఫీషియల్ టెక్ బ్రాండ్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రియల్మీ X3 ఉంటుందిగా మొబైల్ సంబంధించిన స్పెక్స్ మొత్తం బయటకు వచ్చినాయి అన్నమాట. ఫ్రెండ్స్, దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.57 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే ఇది రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాటరీ చూసుకున్నట్లయితే 4100 mAh బ్యాటరీని అయితే ఇక్కడ యూజ్ చేయడం అనేది జరిగింది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 6GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 64GB అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇక దీంట్లో మనం చూసుకున్నట్లయితే కెమెరా సెటప్ మామూలు అన్ని ఫోన్లు ఇచ్చేలాగా ఇచ్చారు. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ అయితే మైక్రో సెన్సార్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా చూసుకుందాం. ఫ్రంట్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ ఉంటుంది. డెప్త్ సెన్సార్ అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ 110తో వస్తుంది. ఇది రీలో 30 వాట్స్ ఛార్జింగ్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. Oppo A52 మొబైల్ గురించి చూసుకున్నట్లయితే మనం దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా అయితే 8 మెగాపిక్సెల్ ఉంటుందన్నమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ 110తో వస్తుంది. 19,500 రూపీస్ని అయితే అక్కడ చైనాలో అయితే పెట్టడం అనేది జరిగింది. 5X2 లైట్ మొబైల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది పోర్చుగల్ అనమాట. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.4 ఇంచెస్ ఉంటుంది. OLED డిస్ప్లే అనమాట. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB ఉంటుంది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4225 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ 110తో వస్తుంది. ఇది 20 వాట్స్తో వస్తుందా 30 వాట్స్తో అయితే ఊక్ ఛార్జింగ్తో వస్తుందా అయితే ఇన్ఫర్మేషన్ లేదు. ఈ మొబైల్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇది పోర్చుగల్ లాంచ్ చేశారు. దీని ప్రైస్ అయితే రివీల్ అనేది కాలేదు. ఈ మొబైల్ అయితే లాంచ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్.